హలో ఎవ్రీవన్, లూప్స్ ప్లేలిస్ట్లో మనము నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. సి ప్యాటర్న్స్ని సాల్వ్ చేస్తున్నాం కదా, అని ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎంతో చూద్దాము అని దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలో నేర్చుకుందాము. సో ఇఫ్ ఎన్ కానీ 5 అయితే వీటికి ఎలా కావాలి ప్యాటర్ను? చూడు, ఇప్పటికైనా నువ్వు ఈ ప్యాటర్న్ని డిఫరెంట్గా చూడగలుగుతున్నావా? చూడు, స్పేసెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పటికన్నా నీకు అర్థమవుతుందా? స్పేసెస్ ఉంటున్నాయి. స్పేసెస్ తర్వాత ఒక కంటెంట్ ఉంటుంది. ఎవ్రీ రోలో ఎన్ని స్పేసెస్ అనేది తీసేయి, డైనమిక్గా మారుతుందా లేదా అనేది తీసేయి. ఇక్కడ చూడు, దాని తర్వాత కంటెంట్ ఉంది. స్పేస్ డైనమిక్గా చేంజ్ అవుతుంది, ఓకే ట్యాకిల్ చేద్దాం. కానీ స్పేస్ లైక్ దాని తర్వాత డేటా, స్పేస్ డేటా, ఇక్కడ స్పేస్ ఉందా లైక్ లేదనే అజంప్షన్లో వద్దాం, లాస్ట్ది కాబట్టి అంచి డైరెక్ట్ డేటా. అట్లీస్ట్ ఇప్పటికైనా నువ్వు ఆ స్పేసెస్ని చూడగలుగుతున్నావా? అని ఈ వీడియో నువ్వు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఆల్రెడీ ప్యాటర్న్స్ మీద ఒక డెడికేట్ లైక్ అంటే లూప్స్ మీద డెడికేటెడ్గా ఒక ప్లేలిస్ట్ చేస్తున్నాను. అని ఒకసారి నువ్వు అది ఫస్ట్ నుండి రా. లేదు నాకు ప్యాటర్న్స్ అంటే వాటికి కూడా స్క్రాచ్ నుండి నేను ఎలా సాల్వ్ చేయాలని స్టార్ట్ చేశాను, అట్లీస్ట్ అవన్నా చూసుకుంటారా. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. n5 అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ యాజ్ యూజువల్గా మన అనాలజీకి వెళ్ళిపోదాం. ఏంటిది? నీ బ్రెయిన్ దీన్ని ఎలా ప్రింట్ చేస్తుంది చూడు. and then yeah, 1 2 3 4 5 and then this one. Good. సో ఇప్పుడు చూడు, ఫస్ట్ డైరెక్ట్గా సారీ ఇది ఎంత కాలమ్ వస్తుంది అనేది నాకు యాజ్ ఆఫ్ నౌగా చూడలేదు. బట్ యా, ఇప్పుడు చూడు 1 2 3 4 5 రోస్ ఉన్నాయి అనుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 అండ్ దెన్ 10 లైక్ ఇఫ్ ఇన్ కేస్ కావాల్సి వస్తే. ఇప్పుడు ఏంటి చూడు, ఎన్ని ఫస్ట్ రోలో ఎన్ని స్పేస్ మనకేం కావాలి? ఒక దాన్ని డిజైన్ చేసేటప్పుడు ఒక ఇన్స్టాన్స్ ఎలా రన్ అవుతుంది, ఆ ఇన్స్టాన్స్లో ఇఫ్ ఇన్ కేస్ స్పేసెస్ ఉంటే డైనమిక్గా చేంజ్ అవుతుందా, దాన్ని జనరలైజ్ చేయొచ్చా? కంటెంట్ డైనమిక్గా చేంజ్ అవుతుందా, దాన్ని జనరలైజ్ చేయొచ్చా? ఇదే కదా మనం ఇప్పటిదాకా నేర్చుకుంది. అండ్ దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం. చూడు, ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్? 1 2 3 4. ఓకే, స్పేసెస్ ఎన్ని ఉన్నాయి అండ్ డేటా ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ స్పేసెస్ ఫస్ట్ రోలో 4 ఉన్నాయి. ఓకే, దాని తర్వాత కంటెంట్ 5. ఏ కంటెంట్ అనేది పట్టించుకోవాలా కదా, తెలుసు కదా. అండ్ నెక్స్ట్ చూడు, సెకండ్ రోలో 1 2 3. ఓకే, 3 కంటెంట్ అంతా 5. అండ్ అగైన్ ఏ కంటెంట్ అనేది యాజ్ ఆఫ్ నౌగా పట్టించుకోవాలా లేదు. మనం ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము? ప్రెజెంట్ బ్లూ ప్రింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇక బ్లూ ప్రింట్ ఎలా అంటే ఒక్కొక్క ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలనే బ్లూ ప్రింట్ని డిజైన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ 2 అండ్ అగైన్ 5, 1 అగైన్ 5, 0 అగైన్ 5. ఇక్కడ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. ఇప్పుడు చూడు, ఎన్ని స్పేసెస్ కావాలి? ఎన్ని స్పేసెస్ కావాలి? n మైనస్ రోనేనా కాదా? n5 అయ్యి రో 1 అయితే 4. ఓకే, సెట్ అయింది. రో 2 అయితే 3, సెట్ అయింది. రో 4 అయితే 1, సెట్ అయింది. అంటే నేను రాసిన జనరలైజ్డ్ ఫార్ములా వర్క్ అవుతుంది. ఇది డైనమిక్గా చేంజ్ అయింది కాబట్టి తర్వాత లూప్స్లో ట్యాకిల్ చేద్దాం. అని ఇక్కడ చూడు, ఇలా ప్రతిసారి లైక్ ఇఫ్ ఇన్ కేస్ నేను 100 ఇస్తే, n అనేది 100 ఇస్తే 100 మైనస్ 1 లైక్ 100 మైనస్ ఫస్ట్ రో 99 స్పేసులు నువ్వు మాన్యువల్గా చెయ్యగలవా? చెయ్యలేవు. కాబట్టే కదా ఒక లూప్ని ఇక్కడ అటాచ్ చేయొచ్చు. నీకు అర్థమవుతుంది కదా, మాన్యువల్గా చేయాల్సిన వర్క్ని అలా ప్రతిసారి అలా n మీద వ్యారీ అవుతుంది కాబట్టి మాన్యువల్గా చేయకుండా ఎందుకు ఫర్ లూప్ వాడుతున్నాను అనేది క్లారిటీ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడు, నెక్స్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైము రో బట్టి డేటా వచ్చేది. బట్ ఇప్పుడు చూడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రో ఎంత డేటా ప్రింట్ అవ్వాలి? ఇక్కడ n5 కాబట్టి 5. సపోజ్ n10 అంటే
1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 సెకండ్ రోలో 1 2 3 4 5 6 7 8 9 10 థర్డ్ రో 1 to 10 ఫోర్త్ రో 1 to 10 ఫిఫ్త్ రో 1 to 10 10th రో 1 to 10 సి డేటా ఎన్నిసార్లు రన్ అవ్వాలి, డేటా లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి అది n మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడు డేటా పార్ట్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి n. ఇప్పుడు కాలమ్ మీద డిపెండ్ అయిందా, రో మీద డిపెండ్ అయిందా, స్పేస్ మీద డిపెండ్ అయిందా, లేదు. సి ఇలా జనరలైజ్ చేసుకో ఒక ప్రాబ్లమ్ని, ఒక ప్యాటర్న్ని ఇలా జనరలైజ్ చేసుకో, అప్పుడే నీకు పిచ్చ క్లారిటీ వస్తుంది. అని ఇప్పుడు ఇలా n అగైన్ సి పద్దాకడ ఇక్కడ నుండి చెప్పను ఏంటి n 100 అనుకుంటే నువ్వు మాన్యువల్గా చేయగలవా, చేయలేదు కాబట్టి ఎందుకే ఫర్ లూప్. ఇది ఎక్స్ట్రీమ్ బేసిక్స్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎందుకు ఫర్ లూప్ వాడుతున్నాం అనేది. ఇప్పుడు చూడు ఈ ఒక ఇన్స్టాన్స్ ప్రతిసారి రిపీట్ అవుతుందా, డైనమిక్ గా చేంజెస్ ఉన్నాయి ఇంటర్నల్ గా, ఇంటర్నల్ డైనమిక్ చేంజెస్ అనేది ఉన్నాయి, దానికే కదా ఈ ఫార్ములాస్ రాసుకున్నాము. మరి ఇప్పుడు ఈ చేంజ్ ఎక్కడైనా చేంజ్ అవుతుందా, లేదు. లోపల డైనమిక్ చేంజ్ ఉంది బట్ ప్యాటర్న్ రిపీట్ అవుతుందా, లోపల చేంజ్ ఉంది, ఆ లోపల చేంజ్ కదా ఈ జనరలైజ్డ్ గా వర్క్ అయ్యే ఫార్ములాలు. మరి ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది n టైమ్స్. అంటే ఈ రెండు పనులు ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, n టైమ్స్. ఓకే, ఎందుకు రాస్తున్నాము, 2 ఎందుకు రాస్తున్నాము, 3 ఎందుకు రాస్తున్నాము, రేపు పొద్దున్న నువ్వు 4 రాయాల్సి వచ్చినా నీకు ఎందుకు 4 అనేది పిచ్చ క్లారిటీ ఉండాలి. ఓకేనా. సి ఇక్కడ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎన్ని వచ్చిందో తెలుసు, ఇక్కడ ఎన్ని రాయాలో తెలిసింది, నిజంగా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా, మరి డైరెక్ట్ కోడ్ చేసేద్దామా. సి దాన్ని కోడ్ చేసేద్దాము. n అని నంబర్ ఇస్తాడంట, ఓకే సరే ఈసారి 7 తీసుకుందాము, 10 5 ఎందుకు. ఇప్పుడు చూడు ఫర్ రో 1 నుండి ఎన్ని దాకా, n దాకా. నెక్స్ట్ స్పేసెస్ కావాలా, ఒకసారి చెక్ చేద్దాము, కావాలి. అంటే ఫస్ట్ నేను స్పేసెస్ అయినా ట్యాకిల్ చేసేది ఎన్ని, 1 నుండి స్పేసెస్ మనం ట్యాకిల్ చేసింది అంతా n మైనస్ రో. ఓకే n మైనస్ రో రాశాను. మరి ఇప్పుడు స్పేసెస్ ని ట్యాకిల్ చేశాను. స్పేసెస్ తర్వాత రావాలా, స్పేసెస్ పక్కనే రావాలా, స్పేసెస్ పక్కనే కదా నాకు డేటా, కాబట్టి తీసాను. ఇప్పుడు స్పేసెస్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఒక్కొక్క కాలంలో స్పేస్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఆఫ్ కాలమ్స్ ని రన్ చేస్తున్నప్పుడు నా డేటా ఎక్కడ దాకా రన్ అవ్వాలి. ఇప్పుడు ఇది నువ్వు చెప్పు, నేను ప్రింట్ రాసే లోపల ఆలోచించు. n దాకా రో మీద డిపెండెన్సీ లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రో నాకు n ఎంత ఉంటే అన్ని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు అదే కదా చూసింది. అని మరి ఇక్కడ ఏం వాడచ్చు, కొత్త నెంబర్ని ఇంట్రొడ్యూస్ అయినా లేకపోతే కాలం రాసినా నీకు క్లారిటీగా ఉండిద్ది అంటావా. క్లారిటీ ఉందా, సో రాస్తున్నా. సి ఎందుకు, నువ్వు బయట నుండి ఒక వేరియబుల్ తెచ్చి నెంబర్ ఈక్వల్స్ టు 1 to 7 అని n దాకా రన్ చేసే కన్నా ఇక్కడ కాలం కూడా అదే ఫ్రీక్వెన్సీ, లైక్ అదే ఎవ్రీ ఇన్స్టెన్సెస్ కి దానికి సంబంధించిన డేటాకే పాయింట్ చేస్తుంది కదా. మరి అప్పుడు దాన్ని నేను వాడుకోవచ్చు కదా. సి అండ్ దెన్ నా హ్యాండ్ని కింద పెడుతున్నా. అండ్ ఒకసారి ఇది రన్ చేద్దాము. సి అదే కదా వాడు ఇచ్చింది ఇక్కడ ప్యాటర్న్. ఒకసారి దీన్ని క్లీన్ చేస్తాను, చూడు ఏముంది ఇందులో, ఎందుకు ఈజీగా అనిపించింది, ఫాలో అవుతున్నావు కాబట్టి. ఓకేనా. సో యా, that's it for this video. Thank you.